ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది అన్ని వర్గాల నుంచి అన్ని రంగాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎట్లా వస్తుందో మనం చూస్తున్నాం. సో సోషల్ మీడియాలో కావచ్చు, తర్వాత బయట కావచ్చు, విపరీతంగా ముఖ్యమంత్రిని చాలా దారుణంగా తిడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్త రాగం అందుకున్నారు. అదేంటంటే ప్రతిదానికి నన్నే తిడుతున్నారు రాష్ట్ర ప్రజలని. సో దేనికోసం మాట్లాడారు, ఎందుకోసం మాట్లాడారంటే ఇప్పుడు ఎండకు పంటలు ఎండిపోతున్నాయట, ఎండగొట్టి పంటలు ఎండిపోతే కూడా నన్నే తిడుతున్నారు అంటూ ముఖ్యమంత్రి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అంట. కానీ నిజానికి ఇది కాలం తెచ్చినటువంటి కరువు కానే కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ప్రజలంతా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఆ నీళ్లను సరిగ్గా ఉపయోగించుకునేటువంటి ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో ఇవాళ పొలాలన్నీ ఎండిపోతున్న పరిస్థితి. చాలా చోట్ల పొలాలని పశువులకు మేతగా వేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల రైతులు తమ నిరసనను, తమ కోపాన్ని నిప్పుబెట్టి, తమ పంట పొలాలకు నిప్పుబెట్టి తాము ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక అనాలోచితటువంటి విధానాలతోటి ఇవాళ చాలా చోట్ల చెరువులన్నీ ఇంకా పూర్తిగా ఎండాకాలం రాకముందే ఎండిపోయి మొత్తం భూగర్భ జలాలు అడుగంటిపోయిన పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఎండకు ఎండిపోతే కూడా నన్నే అంటున్నారు అంటూ ముఖ్యమంత్రి ఒక కొత్త రాగం అందుకున్నారు, ఒక కొత్త ఏడుపు మొదలుపెట్టినటువంటి పరిస్థితి. సో ఇది ముమ్మాటికి చేతగానితనమే, ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే, ముమ్మాటికి పాలనా వైఫల్యమే అని రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.